6 ఏళ్ల తర్వాత ఒక వారం నుంచి ప్రియాతో మాట్లాడాలి. తను ఇంకా నన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకోవాలనుకున్నాను. ఐఎంఏ దేహరథంలో ఉన్నాను. సడన్గా తిరిగి చూస్తే నా కళ్ళ ముందర నడిచొస్తోంది. నా కోసం వచ్చింది డాడీ. అంత దూరం. దట్స్ ద మినిట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ డాడీ. నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను. ఇక్కడే నాకు పోస్టింగ్. రేపే హెలికాప్టర్లో పాకిస్తాన్కి వెళ్తున్నాను. వాను మన ఆర్మీ. సూర్య, యు లుక్ లైక్ $1 million. అంతేనా? నేను అంతకంటే ఇవ్వలేను. ఇక్కడ నాతో ఉండడం కుదరదు తెలుసుగా. పైనుంచి పర్మిషన్ తీసుకోవాలి. నో డోంట్ టేక్ ద ట్రబుల్. నేను హోటల్లోనే ఉంటాను. ఆల్రెడీ అరేంజ్మెంట్స్ అయిపోయాయి. అప్పుడప్పుడు ఇలా మగాళ్ళ బిహేవ్ చేయకు ప్రియా. నీకు సూట్ అవ్వదు. అందంగా ఒక ఆడపిల్లలా ఉన్నావు కదా, అలాగే ఉండు. వాట్స్ ద పాయింట్? ఎస్ ఆర్ నో సూర్య. నాకు నీ నుంచి ఇప్పుడు ఒక సమాధానం కావాలి. అమ్మ నన్ను వెంటనే పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంది. పెళ్ళంటే నీతోనే అని చెప్పాను. అస్సలు ఒప్పుకోవట్లేదు. ద హిందూ క్రిస్టియన్ యాంగిల్. ఆవిడ్ని కన్విన్స్ చేయడానికి ముందు నీ మనసులో నేనున్నానో లేనో తెలుసుకుందామని వచ్చాను. I'll be outside. ఏమైనా కావాలంటే just call me. How dare you? What sort of a guy are you? అవును, నీ భుజం మీద తలవాల్చాలి, నిన్ను కౌగిలించుకోవాలి. I want to kiss you. I want you to kiss me. నాకు ఇవన్నీ కావాలి. ప్రేమ లేకపోతే పోనీ, అట్లీస్ట్ నేను నీకు నచ్చుండాలి. కానీ నువ్వేమీ చెప్పలేదే సూర్య. 5 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాను నేను. నువ్వేమీ చెప్పలేదే. నన్ను ముట్టుకునే హక్కు నీకెక్కడిది? ఇప్పుడు నచ్చానని చెప్తావా? నువ్వు చూపించే జాలి నాకు అక్కర్లేదు. జీవితంతో ఒంటరిగా ఉండిపోతాను. నువ్వు నన్ను లవ్ చేయకపోతే నాకేంటి? నువ్వు ఈరోజు అకాడమీలకు నడిచొచ్చావు కదా, ఆ నిమిషం నేను చూడగానే ఒక విషయం రియలైజ్ అయ్యాను. నేను నిన్ను ఎంత మిస్ అయ్యానని. నువ్వు సారీ కట్టుకొచ్చావని చెప్పట్లేదు, నిజంగానే. I realized I missed you so much. I was very happy to see you. Yeah. Meghna. ఇప్పుడు లేదు ప్రియా.
తన జ్ఞాపకాలు ఉన్నాయి. అవి నాకు కావాలి. వాటి వల్ల నీకే ప్రాబ్లం ఉండదని నాకు తెలుసు. సంవత్సరం నుంచి నువ్వే ప్రియా. నీతో మాట్లాడాలి, నీ గొంతు వినాలి అనుకుంటాను. ఏదో ఆపుతుంది. నువ్వు నమ్మవేమో అనుకుంటాను, వదిలేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను, ఐ వాంట్ యు ఇన్ మై లైఫ్. నీ భుజం మీద నేను తలవాల్చాలి ప్రియా. పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం ప్రియా. నువ్వు కాదంటావు. ఇటు నుంచిటే వెళ్ళిపోదాంలే ఎక్కడికైనా అని వచ్చాను. కానీ ఇలా సరే పెళ్లి చేసుకుందాం అంటావని అస్సలు అనుకోలేదు. ఐ హేట్ యు. హాయ్ సుబ్బు. రాహుల్, నువ్వెప్పుడైనా అబద్ధాలు చెప్పావా? ఇవన్నీ ఈ టైంలో అవసరమా? ప్లీజ్ చెప్పు రాహుల్. అబద్ధాలంటే పొద్దున్న లేస్తూనే ఎన్నో అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఎందుకు? నాతో? నీతోనా? నాతోనే. నాతో అబద్ధాలు చెప్పావా? అబద్ధాలంటే అబద్ధాలు చెప్పలేదు, అయితే నిజం కూడా చెప్పలేదు. తెలుగులో మాట్లాడు. 2 అబద్ధాలు చెప్పాను. ఏంటవి? ముందు చెప్పమంటావు? ఏదో ఒకటి చెప్పు. ఒక్క నిమిషం. ఒక వేలు పట్టుకో. సూట్ కేస్. మొన్న రాత్రి స్టేషన్లో సూట్ కేస్ తీసుకుపోయింది నేనే. సాయం చేద్దామనే, కానీ నువ్వు నాకు దొంగ అనుకున్నావు. దీన్ని దాచాల్సిన అవసరమే ఉంది? నాకు ఆ సూట్ కేస్ అంటే ఎంత సెంటిమెంట్ తెలుసు కూడా దాచావా? నువ్వు ఇంకా సిన్సియర్ ఫ్రెండ్ అనుకున్నాను. నేను సిన్సియరే, దాచాలని దాచలేదు. ప్లీజ్ రాహుల్, ఇంకేం చెప్పకు. అందుకే చెప్పారు. Please. Sorry. Yes. Friends? Yeah, friends. Always. Yeah. వెళ్దామా? Okay. Yeah. రాజు, నాకు ఆకలేస్తుంది. నన్ను తింటావా? ఎలా? నేను ప్యూర్ వెజిటేరియన్ని. పోనీ మేకలా ఆకులు తిను. నేను ప్లెయిన్ పాలక్ తినను. హే ఆగు. ఏంటి? మళ్ళీ అదే సౌండ్. సో బ్యూటిఫుల్. ఇట్స్ అమేజింగ్.
పద స్నానం చేద్దాం. నేను రాను, నువ్వు వెళ్ళు. ఏ నేను రోజు స్నానం చేస్తాను. ఎందుకలా? మా బస్తీలో నీళ్ళు అలాగే వస్తాయి కాబట్టి. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే కూర్చుంటా. ఓకే. ఏంటిది నీకు పిచ్చా? పిచ్చి నాకు కాదు నీకు. బెదిరించి గెలవడం గెలిపేనా? గెలిపే గెలవకుండానే కప్పుడు చేతరా? నువ్వు నోరు ముయిరా పొరంబోకు. రాము నువ్వు చేసిన తప్పు. ఈ తప్పు గిప్పు మనకు తెలియదు. ఎలాగైనా నువ్వు గెలవాలి, నీ కళ్ళల్లోనే ఆనందం చూడాలి అంతే. ఇలా గెలిచినందుకు కాలేజీలో నాన్న మాట్లాడుతున్నారు. ఎవడాటంది నరికేస్తా కొడుకుల్ని. వెళ్ళు నరికే, అందరినీ నరికే, ఎవరిని వదలు మాకు. ఇది బెస్ట్ అన్న, ఇంకెవ్వరుండ్రు. మన లక్ష్మి ఒక్కతే పరిగెడుతుంది, కప్పులన్నీ మనకొచ్చేస్తే ఆయి కాకినాడ కాపీలో పెట్టుకో. ఇదేదో బాగుందిరా. నువ్వు వెళ్ళి బాబాయ్ దగ్గర కత్తులు కడారులు తీసుకురా. ఏ సర్దా అందరినీ ఇప్పుడే తెస్తా. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? అర్థమైనా నేను అర్థం చేసుకోను. నువ్వు గెలవడం నాకు కావాలి. చిచి, నీలాంటి చదువు లేని జంతువుతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. ఏంటన్నా ఏం చేస్తున్నావు? నన్ను చదువు అని జంతువు అంటదా? చెప్తా దాని పని. రే ఆ నూనె అందుకో, దీనిలో నూనె పోయిరా. రే దీని బొక్కట్టు. నువ్వు తీసుకురా. లక్ష్మి, ఏ లక్ష్మి, లక్ష్మి నిప్పుతో భలే రాశాడు. నా చదువు లక్ష్మితో మొదలెట్టా, లక్ష్మితో ఆపేస్తున్నా. నాకు లక్ష్మిని మించిన ఏ చదువు అక్కర్లేదు. అయ్యారు ఆడు ఏ లిటెట్ అని కన్ఫ్యూజ్ చేశాడు. ఆడు ఏ లక్ష్మి చూపించాడు? ఈ లక్ష్మినా ఈ లక్ష్మినా? ఈ లక్ష్మినే. బతికిపోయాడు. జరిగితే దూకుతా. నువ్వు దూకితే నేను దూకుతా. నువ్వు లేకపోతే నేను ఉండలేనుగా. మరి కాలేజీలో అందరి ముందు నన్ను అవమానిస్తే నాకు బాధగా ఉండదా? అందరి ముందు నువ్వు ఓడిపోతే నాకు బాధగా ఉండదా? చదువుల్లో ఆటల్లో ఈ రకంగా బెదిరించి గెలవడం తప్పు కదా రాము. ఓడిపోయిన వాళ్ళే తప్పనేది, గెలిచిన వాళ్ళు కాదు. ఇంకా నీకు అర్థం కాలేదా? నేనంతే, నాకు అర్థమైందా నేను అర్థం చేసుకోను. ఎక్కడికి? చదువురాని వాళ్ళం ఎక్కడికి వెళ్తే మీకెందుకులే? కోపం వచ్చిందా? చదువురాని వాళ్ళం మా కోపం వస్తే మీకేమైందిలే అమ్మా. క్షమించు. చదువురాని వాళ్ళు చదువుకున్న వాళ్ళు క్షమిస్తే తప్పేమో. ఏంటిది? నోటితో చెప్తే నీకు అర్థం కావట్లేదుగా, అందుకే నా మనసుతో నీ మనసుకి డైరెక్ట్ గా చెప్పా. సరే అర్థమైంది. అయినా మా చదువురాని వాళ్ళు. ఇక చాలు, ఆపు. ఏం చేయాలో నేను నీకు చెప్తాను, పద.